వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు ఒక డెవలపరా, లేకపోతే ఇంకా డెవలపర్ కావాలనుకుంటున్నారా? సో ఎవరికైనా కూడా మీరైతే మీ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక 5 టిప్స్ అయితే తీసుకొచ్చానండి. సో వీడియో నచ్చినట్లయితే చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. అదేవిధంగా ఫస్ట్ టైం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా చూస్తే సో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఫస్ట్ కంటిన్యూస్ లెర్నింగ్ అండి. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. మన లేటెస్ట్ టెక్నాలజీస్ ఏంటి, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కొత్తగా ఏది వచ్చింది, సో దానికి డిమాండ్ అది నేర్చుకోవడం కానీ, బెస్ట్ ప్రాక్టీసెస్ ఫస్ట్ ఇప్పుడు ఏమున్నాయి అవి కావచ్చు. తర్వాత ఎందుకంటే ఈ టెక్ ఇండస్ట్రీ అనేది ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతూ ఉంటుంది ర్యాపిడ్గా, సో స్పీడ్గా. సో మనకు ఇలాంటప్పుడు మనకు కంటిన్యూస్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం కంటిన్యూస్ లెర్నింగ్ అనేది క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తుంది. మనం కరెక్ట్ మన ఇండస్ట్రీలో ఉండాలా లేకపోతే వెళ్ళిపోవాలా, బయటకు దోసేయాలనేది కంటిన్యూస్ లెర్నింగే అండి. సో ఇప్పటికప్పుడు మన బ్లాగ్స్ కావచ్చు, పార్టిసిపేట్ కావడం ఆన్లైన్ కమ్యూనిటీస్లో కావచ్చు, సో కొత్త కొత్త టూల్స్ని మనం ఎక్స్ప్లోర్ చేయడం కావచ్చు. సో ఎందుకు మనకి దీనివల్ల మన స్కిల్స్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఇదండి. సో మన కంటిన్యూస్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్ రెగ్యులర్లీ. సో మనం ఏ స్కిల్ అయినా మనం నేర్చుకుంటే వస్తుంది కదా. ప్రోగ్రామింగ్ అనేది కూడా ఒక స్కిల్. దాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు? బై ప్రాక్టీసింగ్. సో మనం కోడింగ్ ఛాలెంజ్ లైక్ కోడింగ్ ఛాలెంజ్ చేయడం కావచ్చు, సాల్వ్ చేయడం కావచ్చు, పర్సనల్ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేయడం కావచ్చు. తర్వాత మనకు ఈ మనం ఏం చేస్తాం, మన ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ అనేవి సాల్వ్ చేస్తుంటే మనం బాగా ఎన్హాన్స్ అవుతాయి, స్కిల్స్ అనేవి మంచిగా అవుతాయి షార్ప్గా. సో మనం మంచి ఏమవుతుంది, మనకు స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత వర్షన్ కంట్రోల్. సో మనం ఫస్ట్ మన వర్షన్ కంట్రోల్స్ గురించి తెలుసుకోవాలి. గిట్హబ్ గురించి కావచ్చు. మనం ఏం వస్తుంది మన కోడ్లో, మనం కోడ్లో మన ట్రాక్ చేంజెస్ కావచ్చు, అంటే మనం ట్రాక్ చేసుకోవచ్చు, మన కోడ్ని చేంజ్ చేసుకోవచ్చు, ఇతరులతో కలిసి కొలాబరేట్ అయ్యి మనం వర్క్ చేసుకోవచ్చు. సో అందుకోసం మన గిట్హబ్ గురించి ఇవన్నీ కూడా తెలుసుకోండి. తర్వాత వచ్చేసరికి మనకు కోడింగ్ రీడబిలిటీ అండ్ డాక్యుమెంటేషన్. సో మనకు కోడ్ ఎలా మనం చదవగలగాలి, దాన్ని అండర్స్టాండ్ చేసుకోగలగాలి. ఎందుకంటే మనకు కోడింగ్ ఏంటి మనకు అర్థం కావాలి చూస్తే ఏదైనా కూడా. సో మనకు అందుకే మీనింగ్ఫుల్ వేరియబుల్స్ కావచ్చు, ఫంక్షన్ నేమ్స్ అనేవి యూజ్ చేయండి. వీలైతే కామెంట్స్ కూడా యూజ్ చేయండి ఎక్కడెక్కడ అవసరమో. ఎందుకంటే మనకు ఎదుటి వాళ్ళకి కావచ్చు, మీకైనా కావచ్చు, డాక్యుమెంటేషన్ అంటే కామెంట్స్ యూజ్ చేస్తే మనకి ఏమవుతుందంటే అక్కడ ఏది యూజ్ చేస్తామనేది ఎదుటి వాళ్ళకి కావచ్చు, మనకైనా ఫ్యూచర్లో అయినా కావచ్చు అర్థం కావడానికి యూజ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ అండి. సో మన ప్రోగ్రామింగ్ అనేది నాట్ అబౌట్ కోడ్ రాయడమే కాదు అండి. ఎందుకంటే మనకు సాల్వింగ్ ప్రాబ్లమ్స్, సో మనకు క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. మనం ఎలాంటి పెద్ద ప్రాబ్లం ఇచ్చినా, కాంప్లెక్స్ ప్రాబ్లం ఇచ్చినా దాన్ని డివైడ్ చేసి చిన్న చిన్న పార్ట్లాగా చేసి మనం తరువుగా అర్థం చేసుకొని మనం చేయగలగాలి. ఓకే. తర్వాత చివరగా రిమెంబర్ ద కీ టు బికమింగ్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామర్, టెక్నికల్ స్కిల్స్ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అండి. సో మీరు సక్సెస్ఫుల్ ప్రోగ్రామర్ కావాలనుకుంటే టెక్నికల్ స్కిల్స్ ఉండాలి, కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఎప్పటికీ చేస్తూ ఉండాలి, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అప్పుడు మీరు మంచి ఒక సక్సెస్ఫుల్ డెవలపర్ కాగలుగుతారు. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కి అందిస్తున్నాం. సో కామెంట్ సెక్షన్లో కోర్స్ యొక్క డీటెయిల్స్, అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.